అందరికీ నమస్కారం అండి. నిన్న మనకి డిసెంబర్ 5వ తేదీన సాయంత్రం అయ్యప్ప స్వామి భక్తులందరూ కూడాను మనకి శివాలయం టెంపుల్ గుడి నుండి టౌన్ అంతా కూడా ఒక జాతరలా వెళ్ళి విగ్రహాన్ని కూడా ఊరేగించడం జరిగింది. ఇది గత కొన్ని సంవత్సరాలుగా కూడాను మన రాయచోటిలోని కొద్దిగా టెన్షన్ వాతావరణం కూడిన విషయం చూస్తున్నాం. కానీ ఈ సంవత్సరం మొట్టమొదటిసారి మన ముస్లిం సోదరులందరూ కూడా రాయచోటి టౌన్లోని ముందుకొచ్చి చాలా ఘనంగా అయ్యప్ప స్వామి భక్తులందరినీ కూడా ఆహ్వానించి వాళ్ళకి ఫ్రూట్స్ మరియు వాటర్ బాటిల్, జ్యూసులు, ఫలాలు ఇవన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ చేసి చాలా శాంతియుతంగా, చాలా ఐక్యతతో ఈ ప్రశ్న అంతా కూడాను చాలా ఘనంగా జరపడం జరిగింది. దానికి మన పోలీసు వారి తరఫున మరియు రాయచోటి అడ్మినిస్ట్రేషన్ తరఫున అంతా కూడాను ముస్లిం సోదరులకు, అయ్యప్ప స్వామి భక్తులందరికీ కూడాను కృతజ్ఞతలు, అభినందనలు తెలుపుతున్నాను. ఫస్ట్ టైం ఇటువంటి డెవలప్మెంట్ చోటు చేసుకుని చాలా సంవత్సరాల తర్వాత ఇదే ఐక్యత ఒక సమైక్య వాతావరణంలో ఇక ముందు ఏదైనా కార్యక్రమాలు కానీ లేదా ఇటువంటి ప్రొసెషన్ జరిగినప్పుడు కూడాను కలిసిమెలిసి ప్రతి ఒక్కరు కూడా చేసుకుంటారని కోరుకుంటున్నాము. అండ్ ఇక్కడ ఫొటోస్ కూడా ఉన్నాయి, చూడవచ్చు. ఇక్కడ ముస్లిం సోదరులు కూడా మన అయ్యప్ప స్వామి భక్తుల్ని వాటేసుకోవడం కానీ, లేదంటే వాళ్ళకి ఈ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేయడం కానీ, అసలు డైరెక్ట్ ఆల్మోస్ట్ విగ్రహం రథం దగ్గరికి కూడాను ముస్లిం సోదరులే వెళ్ళి వాళ్ళని రిసీవ్ చేసుకోవడం కానీ, ఇదంతా ఒక మంచి వాతావరణం కూడుకొని చేస్తున్నది. సో అందరికీ, ప్రతి ఒక్కరికి కూడా ఏదైతే ఈ ప్రొసెషన్ అంతా కూడాను ఈ చాలా ఇష్యూ లేకుండా, ఎటువంటి సమస్య లేకుండా జరిపినందుకు మొత్తం రాయచోటి ప్రజలకి, ముస్లిం సోదరులకు మరియు అయ్యప్ప స్వామి భక్తులకు, మిగతా అదర్ ఆర్గనైజేషన్స్ అందరికీ కూడాను మన పోలీస్ తరఫున అభినందనలు తెలుపుతున్నాం. థ్యాంక్ యూ. లోకల్గా ఈ పీస్ కమిటీ మీటింగ్స్ అవి పెట్టి 2 సార్లు కూర్చోబెట్టి 2 వర్గాలతో కూడాను, ఇరు వర్గాలతో కూడా ఎటువంటి సమస్య లేకుండా ఏ టైంకి ప్రొసెషన్ జరుగుతుంది, ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, అండ్ ఎటువంటి ఇన్స్టిగేటింగ్ రిమార్క్స్ ఏమి లేకుండా కోఆర్డినేట్ చేయించిన అడిషనల్ ఎస్పీ అడ్మిన్ గారికి మరియు డిఎస్పీ గారికి, సిఐఎస్ఐ గారికి, వీరందరికీ కూడాను నా తరఫున అభినందనలు తెలుపుతున్నాను. ఎందుకంటే ఈ కోఆర్డినేషన్ మీటింగ్ ఉండడం వల్లే ఎటువంటి మిస్కమ్యూనికేషన్ లేకుండా, మెయిన్గా ఏదో జరిగిపోతుంది అని అపోహలు ఇవన్నీ ఉండేవి ముందు. సో ఆ మిస్కమ్యూనికేషన్ కానీ అపోహలన్నీ తీసేసి ఒక మంచి వాతావరణం చోటు చేసుకునే విధంగా ముందు ఒక మంచి ఫీల్డ్ సెట్ చేశారు. దానికి మా పోలీస్ టీం అందరికీ కూడా అభినందనలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ అండి.